ఈసారి ఆంధ్రప్రదేశ్లో యువత యాక్చువల్గా మనకు 70% యువత ఉంది. యువతకి ఉద్యోగాల పరంగా కానీ చాలామంది బీటెక్లు డిగ్రీలు చేసి చాలామంది పిల్లలకు అమ్మ ఒడి పడుతుంది అంటారు. కానీ అమ్మ ఒడి పడడం వల్ల ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు, ఎంతమంది పిల్లలు జస్ట్ స్కూల్లో రావడం 10,000 తీసుకోవడం వెళ్ళిపోవడం. అంతేగాని ప్రతి ఒక్క మంది ఈ విధంగా చేస్తాం. కానీ యువతకు ఒక ఆశాభావనం అనేది, ఒక ఉద్యోగ పరిధి అనేది, డిగ్రీ చేసినారు, బీకామ్ కంప్యూటర్ కానీ బీఎస్సీ కంప్యూటర్లు కానీ పిల్లలు బీటెక్లు చేసి చాలామంది వేస్ట్గా ఉన్నారు. అటువంటి పిల్లలకు ఏదైనా కానీ ఈ 15,000 10,000 రూపాయలు తీసేసి మంచి ఉద్యోగాలు పరిస్థితి అదే 15,000 ఇవ్వండి. చదువుకున్న పిల్లలకి ఇవ్వండి, పెద్ద చదువులు చదివిన వాళ్ళకి. వాళ్ళ వల్ల ఒక ఫ్యామిలీ సెట్ అవుతుంది. చిన్న పిల్లల వల్ల ఫ్యామిలీ ఏం సెట్ కాదు కదా. వాళ్ళు మళ్ళీ 15,000 ఇస్తారు, సైకిల్లో పాటు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అదే చదువుకున్న పిల్లలు, డిగ్రీ చేసిన పిల్లలకి 15,000 20,000 ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం ఇస్తే కదా వాళ్ళ ఇంట్లో ఆ పిల్లలు కానీ వాళ్ళకి పెళ్లి చేసుకొని ఒక పోషణ ఇచ్చేయడానికి, ఒక కుటుంబానికి ఉపయోగపడతారు డబ్బు. జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటంటే మేము వస్తానే 4,50,000 ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పి ప్రకటించుకున్నాడు కదా, ఇది నిజం కాదా? ఇది నిజమే. ఎవరికి ఇచ్చారు 4,500 ఉద్యోగాలు? 4 లక్షల చిల్లర ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఏ విధంగా వాలంటీర్కి ఇచ్చారు? దేనికోసం ఇచ్చారు వాలంటీర్లకి? ఈ బుద్ధు ఎగ్జాంపుల్ చెప్తాము. ఈ రోజు ఒక రాయచూడి నుంచి ఇక్కడికి కదిలిరా అని సభ పెట్టారు. ఎందుకు డాక్రా మీటింగ్ ఈరోజు ఎమ్మెల్యే కనెక్ట్ చేశాడు? దేనికోసం ఎమ్మెల్యే కనెక్ట్ చేశాడు డాక్రా మీటింగ్ ఈరోజు? అది కరెక్ట్ వాళ్ళేనా? జనాభా రాకూడదు, ఇక్కడ చూపించకూడదు, మీడియా వాళ్ళకు కూడా కనప రాకూడదు. అది ఒక ప్రభావంతో డాక్రా మహిళకి ఏదో ఈ అమౌంట్ ఇస్తున్నాము, ఈ రోజు రావాలా, ఇక్కడ కూర్చోండి, మీకు 18,000 రూపాయలు మీకు ఫంక్షన్ ఈ రోజు ఇస్తున్నాము డాక్రా. ఇది ఒక క్రియేటింగ్ అంతే. ఇన్ని రోజులు లేని ఇప్పుడు మీటింగ్లో ఈ సభ ముందర ఎందుకు పెట్టుకోవడం వల్ల ఒకసారి అర్థం చేసుకోవాలా. మనం కూడా సొంత చెల్లెలు కూడా ఇంకొక పార్టీలో పెట్టింది. ఇంతకుముందు అన్నకు ఒకసారి ఛాన్స్ ఇండి, అన్నకు ఒకసారి ఛాన్స్ ఇంది అనింది. ఈరోజు ఏమంటుందామా? అన్నకు ఛాన్స్ ఇవ్వద్దండి, అన్నకు ఛాన్స్ ఇస్తే ఇంకొక 3 రాష్ట్రాలు ఏర్పడతాయి ఆంధ్రప్రదేశ్లో. చాలా మంది పిల్లలు చెడిపోతారు, పెద్దోళ్ళు చెడిపోతారు. ఒక రిజిస్ట్రేషన్ పైన 6-7 అగ్రిమెంట్లు అవుతాయి, 2 సరాల పైన 15 సరాలు అయిపోతాయి, ఇబ్బంది పడతారు. పేదవాళ్ళు కూడా ఇల్లులు కట్టుకోలేరు. ఇంతకుముందు 500 రూపాయలు తీసుకో, 400 రూపాయలు తీసుకో లోడ్ ఉంటానింది. బేల్దారికి 300 200 ఇస్తే కడతా అన్నారు. ఇప్పుడు ఇసుక ఎంత ఉంది వాల్యూ? ఇప్పుడు బేల్దారికి భయపడడం లేదు, దేనికి భయపడడం లేదు. ఇప్పుడు ఇసుక తోలుకోవాలంటే బాధపడతా అన్నారు. చెప్పండి. గత 20 సంవత్సరాల నుంచి రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డినే గెలిపిస్తున్నారు. అవును. మరి టీడీపీ పార్టీని గెలిపించలేదు. అవును. అభివృద్ధి జరగలేదంటారా? ఏం అభివృద్ధి చేశారు? అభివృద్ధి అనేది ఏం 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు. కానీ మనకు బ్యాక్ బోన్ అనేది మెయిన్ మంచి క్యాండిడేట్ దొరకాల. అపోజిషన్ పార్టీ కానీ అది ఏ పార్టీ కానీ పెద్ద బ్యాక్ బోన్ మాదిరిగా మంచి గట్టి క్యాండిడేట్ ఉంటే, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకి ఏదో పదవి ఉండదు, నువ్వు ఉండవు ఎమ్మెల్యే పదవిలో, ఆపోజిషన్ పర్సన్ వచ్చి ఏం చేయాలా అని కొట్లాడే క్యాండిడేట్ లేడు కదా మెయిన్. మరి ఇప్పుడు ఏం అభివృద్ధి జరిగినప్పుడు 4 సార్లు ఎలా గెలిపించారు శ్రీకాంత్? రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఒకటే పార్టీలో 2-3 కొట్లాడుకుంటున్నారు, నాకు సీట్ ఇవ్వండి, నాకు సీట్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఓటింగ్ డివైడింగ్ అనేది 1% అనేది అక్కడ 50 ఇక్కడ 50 వెళ్ళిపోయినప్పుడు 100% 30 పోతే 40% అతను మిగిలిపోయింది అనమాట. ఆ విధంగా మాత్రమే వైఎస్ఆర్ పార్టీ గెలిచింది తప్పగా ఒక క్యాండిడేట్ పర్ఫెక్ట్ క్యాండిడేట్ పెట్టి టీడీపీకి సపోర్ట్ చేయమని ఎందుకు గెలిచారు? ఇప్పుడు రాయచోటి నియోజకవర్గంలో మైనారిటీ శాతం ఎక్కువ. అవును. ఓట్లు కూడా అవును. ఓట్లు వేస్తే అక్కడ డిసైడ్. అవును. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి మైనార్టీ ఓటు పరంగా ఎత్తుకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చిన విధంగా కూడా చూసుకుంటే కదిలిరా సభకి రాయచోటి నుంచి కూడా చాలా మంది మైనార్టీ పర్సన్స్ వచ్చారు. చాలా మంది మైనార్టీ పర్సన్స్ ఒకసారి చూసుకోండి. మనం ఎవరెవరు కానీ ఇక్కడ కానీ ఆల్మోస్ట్ వాళ్ళు 40-50% మైనార్టీ పర్సెంట్లో ఉన్నారు. ఇంకొకటి వచ్చి ఎక్కడైనా చూసినా కూడా మనకి విధంగా ఫుల్గా ఈసారి నమ్మకం కుదిరే విధంగా రాయచోటిలో అత్యధిక మెజార్టీతో ఈసారి మంచి ఎమ్మెల్యే అవబోతున్నాడు టీడీపీ.